ఎస్ఎస్ఎంఈ 29 మూవీలో మహేష్ బాబు వేసే పాత్ర అసలు లీక్ షాక్ ఇస్తోంది. ఇంతవరకు తన పాత్ర హనుమంతుడి ప్రేరణతో రాబోతుందన్నారు. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందన్నారు. తర్వాత రామాయణ మహాభారతాల నుంచి ప్రేరణ పొంది ఈ పాత్ర డిజైన్ చేశాడన్నారు. అందులో కొంత నిజం ఉంది. అసలు నిజం ఇప్పుడు దేవకట్ట పుణ్యమా అని బయటకొస్తున్నట్లే కనిపిస్తోంది. ఎస్ఎస్ఎంఈ 29 మూవీ కథలో మార్పులు, హీరో క్యారెక్టరైజేషన్ లో తీర్పులు మారిపోతున్నాయి. కొత్త మాటలు, సరికొత్త లక్షణాలు హీరోకి తోడుగా మారుతున్నాయి. డ్రైవర్ గా మొదలై షూటర్ గా మారే ఓ అమ్మ కొడుకు కథే ఎస్ఎస్ఎంఈ 29. దీనికి మైథాలజీకి ఉన్న కనెక్షన్ ఏంటి? హావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు కలేజాలో కార్ డ్రైవర్గా కనిపిస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు దేవుడిగా రాబోతుంటే ఎస్ఎస్ఎంఈ 29 మూవీలో డ్రైవర్ అంటున్నారు. అచ్చంగా ఇది నిజం. రాజమౌళి మేకింగ్లో మహేష్ బాబు చేస్తున్న ఎస్ఎస్ఎంఈ 29 మూవీలో మహేష్ వేసేది హనుమంతుడి ప్రేరణతో తెరకెక్కిస్తున్న పాత్ర అని ప్రచారం జరుగుతోంది. అంటే హనుమంతుడి లాంటి శక్తి, అలా చూసి రమ్మంటే కాల్చి వచ్చేంత తెగువ, ఇలా చాలా లక్షణాలను తీసుకొని హీరో పాత్రని డిజైన్ చేశాడు రాజమౌళి. ఇదేం అఫీషియల్గా తేలింది కాదు. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం తప్ప ఏదీ న్యూస్ కూడా అనౌన్స్ చేసింది కాదు. ఆ ప్రచారం ప్రకారం చూస్తే అడవుల్లో అద్భుతాలు, వాటిని కాపాడేందుకు హీరో చేసే సాహసాలు, మధ్యలో డైనోసార్లు, అగ్నిపర్వతాలు, ప్రపంచ వింతలు, ఇలా అన్నిటి మధ్య హీరో ఫైట్. ఇంతకీ హీరో ప్రయాణం దేనికి, ఎవరిని కాపాడటానికి? ఇంతకు మించి పాయింట్ లేదు. ఈ పాయింట్ ఏం సీక్రెట్ కాదు. కాకపోతే ఆ లైన్ రాజమౌళి తన స్టైల్లో అల్లుకునే ఎమోషనల్ సీన్లు, లార్జర్ దాన్ లైఫ్ అనిపించే సాహసాలు నెక్స్ట్ లెవెల్లో ఉండవచ్చు. అయితే హీరో లాంగ్ హెయిర్, గడ్డంతో బయట కనిపించేదాన్ని చూసి సూపర్ స్టైలిష్ క్యారెక్టర్ అనుకున్నారు. కానీ తన కెరియర్లోనే ఫస్ట్ టైం వేస్తున్న మోస్ట్ రగ్గుడ్ రోల్ ఇదే అని తెలుస్తుంది. మాసిన చొక్కా, మట్టిపూసిన ముఖం, బాగా నలిగిన లుక్లో మహేష్ కనిపించబోతున్నాడు. ఓ రకంగా పుష్పలో బన్నీ ఎలా పాత్ర కోసం తన లుక్ మార్చుకున్నాడో, ఇందులో ఆఫ్రికా అడవుల్లో జీప్ నడిపే డ్రైవర్గా కనిపించబోతున్నాడు మహేష్ బాబు. అవును, షూటింగ్ స్పాట్లో లీక్ అయిన సీన్లో అసలు లుక్ రివీల్ కాలేదు. కానీ రీసెంట్ ఎస్ఎస్ఎంఈ 29 మూవీ కథలో మార్పులతో మా అసలు విషయం బయటకు వచ్చింది. బాహుబలిలో డైలాగ్ రాసి పెన్ సాయం అందించిన డైరెక్టర్ దేవకట్ట ఎస్ఎస్ఎంఈ 29కు కూడా పెన్ సాయం చేస్తున్నాడు. హీరో పాత్రని రీడిజైన్ చేసే విషయంలో రాజమౌళికి సాయం అందించాడట. రథం నడిపే కృష్ణుడు, రాముణ్ణి తన భుజాల మీద తీసుకెళ్లే హనుమంతుడు, ఇద్దరూ ఓ రకంగా ముందుకు తీసుకెళ్లే దేవుళ్లే. అందుకే ఆ సెన్స్ క్యారీ అయ్యేలా హీరో పాత్రని డిజైన్ చేస్తున్నారు. కాకపోతే ఆఫ్రికాలో కార్ డ్రైవర్ అంటే ఎలా ఉంటాడు, ఆ లుక్కే ఈ మూవీ మొత్తంలో కనిపించబోతుందట. అందుకోసం తన హెయిర్ స్టైల్లో చాలా మార్పులు ఉండబోతున్నాయి. అవి మాత్రం బయటికి లీక్ కాకుండా కూల్గా ఉన్న లుక్లో మాత్రమే మహేష్ బయట కనిపిస్తున్నాడు. వన్స్ సెట్కెళ్ళాక తన లుక్ చాలా రగ్గుడుగా ఉండబోతుందని దేవకట్ట రైటర్స్ టీం పుణ్యమా అని కొత్త ప్రచారం పెరిగిందంటున్నారు.